వైసీపీలో ఉన్న కాపు నేతలు ఇప్పుడు కీలకమయ్యారు. 2029 ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలి అంటే ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాల్సిన అవసరముందని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. 2024 ఎన్నికల్లో కాపులను పవన్ ఆసరాతో తమ వైపు తిప్పుకున్న టీడీపీకి అదే అస్త్రంతో తిప్పికొట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఈ క్రమంలో కాపులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఒక ప్రాంతీయ పార్టీని ఒక సామాజిక వర్గం నేతలు అంతా ఒక చోట సమావేశమై తీర్మానాలు చేయడం అన్నది అరుదైన సందర్భం. ఇది జాతీయ పార్టీ కాంగ్రెస్లోనే జరుగుతుంది. కానీ వైసీపీ ఇప్పుడు కాపులకి అటువంటి అవకాశం ఇచ్చింది. కోస్తా జిల్లాలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకుని వచ్చే బాధ్యతను వైసీపీ కాపు నేతల మీద వైసీపీ హైకమాండ్ పెట్టింది. ఇదిలా ఉంటే కాపుల తొలి సమావేశం గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటి కోనసీమ జిల్లా వెంకటాపురంలో జరిగింది. ఈ సమావేశానికి శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం దాకా వైసీపీ కాపు నేతలంతా హాజరు కావడం విశేషం. వీరంతా ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చించినట్టుగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో తమ సామాజిక వర్గం స్థితిగతులు, అలాగే ఏపీలో సామాజికంగా రాజకీయంగా కాపుల పరిస్థితులు చర్చించినట్లుగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతోందని, దానిని హైలైట్ చేస్తూ జనంలోకి వెళ్లాలని కూడా కాపు నేతలు ఆలోచిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇక కాపు సమావేశానికి హాజరైన ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎవరితో అధికారంలోకి తీసుకుని రావడానికి తాము సమావేశాలు పెట్టుకోమని చెప్పడం విశేషం. అంతేకాదు తాము కాపుల కోసం వారి సమస్యల మీద చర్చించడానికే సమావేశమయ్యామని చెప్పారు. కూటమి పార్టీలు ఒకవేళ ఎన్నికల వేళ కాపు కార్పొరేషన్ని ఏర్పాటు చేసి 3,000 కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ హామీల గురించి కూడా చర్చించామని బొత్స చెప్పారు. ఇక వైసీపీ హయాంలో కాపు నేస్తం పేరుతో తాము ఆర్థికంగా నిధులు ఇచ్చామని బొత్స చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా వెంకటాపురంలో జరిగిన సమావేశం మొదటిది అని, దీని తర్వాత మరిన్ని సమావేశాలు ఏపీలో పలుచోట్ల నిర్వహించాలని కాపు నేతలు సమావేశం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రానున్న రోజులలో వైసీపీలో పేరున్న నోరున్న కాపు నేతలంతా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయాలని కూడా నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే గోదావరి జిల్లాల నుంచే కాపు కదలిక అన్నది మొదలైంది అని అంటున్నారు. ఇది ఏ రూపం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలు చూస్తే ఇంకా 3 ఏళ్లకు పైగానే ఉన్నాయి. మరి ఇప్పటి నుంచే వైసీపీ అందుకున్న ఈ సరికొత్త కాపు నినాదం ఏ రకమైన పర్యవసానాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.